ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తారు కదా సార్, హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ పరిసరాల్లో అంటే గృహిణులు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి పెట్టే అనేక రకాల క్లీనింగ్ పదార్థాల్లో కూడా చాలా టాక్సిన్స్ ఉన్నాయంటున్నారు. బట్ అది లాంగ్ టర్మ్ లేదు. నాకు చెప్పండి ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఎనీ ఎగ్జాస్ట్ ఇన్ ద కిచెన్? ఉండదు, అందరి ఇంట్లో ఉండదు, ఉన్నా కూడా వేరు, అందరు వేరు. అంటే ఎగ్జాస్ట్ ఇస్ కంపల్సరీ అమ్మా. మనం స్టవ్ గ్యాస్ యూజ్ చేస్తున్నాం కదా, అది కూడా బయటకి పోవాలి. వీఆర్ క్రియేటింగ్ ప్లానెట్ చాలా దరిద్రం చేస్తున్నాం అమ్మా. అదే అందుకే మన సునీత విలియమ్స్ గారు పాపం పైకి వెళ్ళి వచ్చేసారు, వాపస్ వచ్చేసారు. కానీ సార్ అంటే దీని సీరియస్నెస్ జనానికి తెలియట్లేదు. మీరు చెప్తున్న ఈ కామన్ ఎగ్జాంపుల్స్ ఏమైపోదులే, నాకేం కాదులే, లేకపోతే ఏముంది ఒక అరగంటే కదా, పొద్దుంకలు ఎలా ఉంచుకుంటాం, ఇలాంటివన్నీ. కొన్ని జనాలకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మైగ్రేన్ ఉంటుంది హౌస్ వైఫ్స్కి, అలర్జీస్ ఉంటాయి, స్కిన్లో ర్యాషెస్ వస్తాయి. దిస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ మోర్ ప్రోన్ ఫర్ పెద్ద ప్రాబ్లమ్. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, సచ్ ఎ కామన్ థింగ్ కదా. హైపోథైరాయిడిజం అని క్లినికల్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజంలో ఉంటుంది. మేము థైరాయిడ్కి వి సీ యాజ్, ఇప్పుడు నార్మల్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్ చూస్తాం కదా. వీ స్టార్టెడ్ లుకింగ్ 20 years బ్యాక్ అట్ ప్రీ డయాబెటిక్ సెగ్మెంట్. అప్పుడు మాకు ఎక్కువ ఉండేది, వీ డింట్ హ్యాడ్ HbA1c అండ్ ఆల్ దట్. బట్ సమ్వేర్ సిమిలర్లీ థైరాయిడ్ అండ్ నార్మల్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ కి మధ్యలో సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ ఉంటుంది. అక్కడ క్యాచ్ చేస్తే మనము అంత పెద్ద సర్జరీస్ అవాయిడ్ చేసుకో. అంటే వీటికి ఏంటి సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ కి వాట్ ఈస్ ద ట్రిగ్గర్ ఎన్వైరన్మెంట్ లో? దిస్ ఇస్ హైపోథైరాయిడ్ కి ఐ స్టార్ట్ విత్ సింపుల్ థింగ్స్ ఫస్ట్. ఒక ట్రైక్లోసాన్ అని ఉంటుందమ్మా కాంపౌండ్. ఇట్ ఇస్ దేర్ ఇన్ ద సోప్, వాష్, అన్ని దానిలో, అన్ని హ్యాండ్ వాష్ లో ట్రైక్లోసాన్, SLS కంటెంట్స్ అని చూడండి. గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది, దానిలో స్మాల్ ప్రింట్స్ లో ఇస్తారు. సార్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ యువర్ థైరాయిడ్. ఐ జస్ట్ గివ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యూజింగ్, ఆల్మోస్ట్ జనాలు షవర్ ఎన్ని జనాలు యూజ్ చేస్తారు? ఎవ్రీబడి ఇస్ యూజింగ్ షవర్. షవర్ లో మనకి క్లోరిన్ ఫిల్టర్ అని వస్తుందమ్మా, దానికి పెట్టాల్సి ఉంటుంది. మనకి ఐడియా లేదంటే మిస్ అయిపోతుంది. సో క్లోరిన్ వాటర్ లో వచ్చి ఇట్ క్రియేట్ సంథింగ్ లైక్ క్లోరోఫార్మ్. షవర్ ఉంటుంది కదా, స్కిన్ మీద పడితే వేసో డైలేషన్ అవుతుంది, స్కిన్ మీద ఏమైనా కెమికల్ లోపల అబ్జార్బ్ అవుతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఎక్కువ బోర్వెల్ వాటర్ది యూజ్ చేస్తున్నాం. గీజర్ తొందర ఖరాబ్ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ ద this water. మరి గీజర్ ఎలా అవుతే మన పరిస్థితి ఏంటి? అది అంటే గీజర్ లో somewhere స్టడీస్ అయినాయమ్మా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ థింగ్స్. స్టడీస్ ఏం చేశారంటే క్లోరిన్, కొద్ది ఫ్లోరిన్ అని ఉంటుంది, ఇట్ డిస్ప్లేసెస్ ఐడిన్. థైరాయిడ్ కోసం మంచి ఐడిన్ ఇస్ అసెన్షియల్. ఇప్పుడు ఫ్లోరిన్ ఇది ఇక్కడ నుంచి చేస్తే డిస్ప్లేస్ అయితే యు ఆర్ ఇన్ ఫర్ ఇట్. ఇప్పుడు అది ఎందుకు చెప్పాలి? మనం బట్టలు ఉన్నాయి కదా, బట్టల్లో ఫైర్ రిటార్డెంట్స్ అని పెడతారమ్మా. ఐడియా ఉందా మీకు? మేమైతే క్రీజ్ కి మళ్ళీ ఇస్తాము, ఆయన వచ్చి క్రీజ్ చేసి ఇస్తాడు, ఇస్త్రీ. ఇప్పుడు ఎన్ని బట్టలు ఉన్నాయి, వితౌట్ యూ డోంట్ రిక్వైర్ ఎ క్రీజ్ ఫర్ దట్. ఎందుకంటే ఒక సాఫ్టనింగ్ మెటీరియల్ ఏదో ఉంటుందా, సంథింగ్ ఇస్ దేర్. అపార్ట్ ఫ్రమ్ దట్ BFR అని ఉంటుంది. ఫైర్ అకర్స్ దట్ బట్టకి ఫైర్ కాదు. BFR is bromofluorinated compounds, flame retardants is added in every cloth. అంటే దాదాపు మనకి పవర్ లూమ్ లో వచ్చే బట్టలన్నిట్లో ఎవ్రీ క్లాత్ లో BFR is added. Everything is added. తర్వాత కొత్త దానిలో I have tell my patients, they follow me. Now my wife and kids are also following it. ఇంతకు ముందు ఏం సుత్తి కొడుతున్నారు అనుకున్నారు. And I was very clear, కొత్త బట్ట వస్తే 4 times వాష్ చేయాలి, తర్వాత 4 సార్లు. కొత్త బట్టలు వచ్చినప్పుడు 4 సార్లు వాష్ చేయాలి. ఎలా సార్, సబ్బులో వాష్ చేయొచ్చా? బికాజ్ సబ్బులో మళ్ళీ ఇంకేమంటుకుంటుందని భయం వేస్తుంది. అట్లీస్ట్ వాటర్ వాష్ ఆల్సో ఇస్ ఇనఫ్. వాటర్ వాష్ ఇస్ ఆల్సో ఇనఫ్. ఆ సబ్బులో కూడా పెద్ద కథ. ఇప్పుడు లెట్స్ నాట్ గివ్ ఇట్ ఆన్ దట్, బట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. డిటర్జెంట్, రింగ్ డిటర్జెంట్ వచ్చింది, ముందు నిర్మా ఉండేది. నౌ దాట్ యూ హ్యావ్ గాట్ టైడ్ అండ్ ఆల్ దాట్, దే ఆర్ కాజింగ్ సమ్ ప్రాబ్లమ్స్. దాని కాకుండా దే ఆర్ యాడింగ్ సంథింగ్ లైక్ మంచి స్మెల్ రావడానికి చెత్త కెమికల్స్ పెడుతున్నామ్మా. అంటే లావెండర్, ఇంకేదో లావెండర్ పెడితే మంచిది, ఒరిజినల్ లావెండర్ పెట్టండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ దట్ ఈస్ ద చీపెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ ఈస్ కాజింగ్ యువర్ ప్రాబ్లం. లంగ్ క్యాన్సర్ ఎట్లా వచ్చింది?
అదే చాలా మంది చెప్తారు సార్, డాక్టర్లు చెప్తున్నారు సర్ప్రైజ్. ఇప్పుడు చిన్న పిల్లల గురించి మాట్లాడితే ఒక వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ క్యాన్సర్. ఐ జస్ట్ హ్యావ్ టు టెల్ దట్ పర్టికులర్ స్టఫ్ బికాస్ లుకీమియా అని బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి మా చిన్న పిల్లల్లో. లుకీమియా, ఇంఫైల్, ALL, వేరే వైట్ టైప్స్ ఉంటాయి. ద కాజ్ ఇస్ ఆబ్వియస్ సీన్ అవుట్ సైడ్. ఇట్ ఈస్ ద పెట్రోల్ అండ్ డీజిల్ ఎగ్జాస్ట్ వస్తాయి కదా, బెంజిన్ రింగ్ అని ఉంటుంది, బెంజిన్, స్టైరిన్, మల్టిపుల్ అది ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో డీటెయిల్స్ ఉంటాయి. బట్ ఈ కెమికల్స్ వలన యువర్ బోన్ మ్యారో ఇస్ గెటింగ్ క్రాక్డ్. థింగ్స్ ఆర్ టఫ్. చాలా అసలు అంటే వింటుంటే సార్ ఇప్పుడు మరి పరిసరాలు ఇది ఏం లేదమ్మా. దిస్ హాజ్ ఆల్రెడీ హ్యాపెండ్. ఇన్ 1971 ప్రెసిడెంట్ నిక్సన్ రిలీజ్ దిస్ పేపర్ రిలీజ్ చేయించాడు. ఈ కెమికల్స్ వలన ఈ ప్రాబ్లం వస్తుంది అని. మన దగ్గర జర్మనీ నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వీ హ్యాడ్ వర్క్డ్ ఏ లాట్. బ్రెస్ట్ క్యాన్సర్ లో బయాప్సీ చేస్తాం కదా మనం. బయాప్సీ చేసిన తర్వాత ఎడినోకార్సినోమా ఉందా ఏముంది అది తెలుస్తుంది. మా జర్మనీలో వాళ్ళు టాక్సికాలజీ స్టడీస్ చేశారమ్మా. దానిలో కంప బయటపడింది. వీ హ్యావ్ ఏ పేపర్ దేర్, ఐ కెన్ ఆల్వేస్ షేర్ విత్ యూ. ఆ దానిలో లెడ్ కనిపిస్తుంది, అల్యూమినియం కనిపిస్తుంది, పారాబన్స్ ఉన్నాయి, అల్యూమినియం ఉన్నాయి. ఈ ప్రాసెస్ ఎట్లా పోయింది? ఓన్లీ బ్రెస్ట్ లో ఎట్లా పోయింది? సైంటిస్ట్ వాట్ దే హ్యావ్ టోల్డ్ కి మనం యాంటీపర్స్పిరెంట్స్, అది చెమట ఇక్కడ వస్తుంది ఎక్కువ, ఇక రాకుండా you start using some sprays. After removing the hairs, that's a bad thing. You are going to cause problem because దానిలో pores open అవుతాయి. pores open కాదు, క్లోజ్ అవుతుంది. ఓహో, అల్యూమినియం వచ్చి అల్యూమినియం లోపల వెళ్ళిపోతుంది. అది అంటే వేసాక. బట్ ఐఎమ్ సేయింగ్ మీరు అన్నారు కదా, ఒకటి చెప్తా, మనకి చెమట ఎంత వస్తే అంత హ్యాపీ అండి. మా దగ్గర ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కదా గీతా సురేష్ డిస్కషన్, అక్కడ నుంచి ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ హర్ టు గో అండ్ సిట్ ఇన్ టు ఏ చేంబర్. మా దగ్గర రెడ్ లైట్, ఒక ఫార్ ఇన్ఫ్రారెడ్ సౌండ్ చేంబర్స్ ఉంటాయి. సో ఐ ట్రై టు సీ దట్ దే షుడ్ స్టార్ట్ taking out all chemicals through the skin. Chala easy process and it helps in cancer like anything because this toxins ani bayadi potai, toxins ellipotai, tarvata hyperthermia create aitadi lopala. Any cancer patient ki mana normal temperature em untadamma andarki 96 point something undi. Cancer patients lo by default andarki 92 93 untadi. Oh, so lopala fighting mechanisms ala undipoyindi down. హైపోథర్మియా ఇస్ దేర్. అండ్ హైపర్థర్మియా అని ఒక కాన్సెప్ట్ ఉంది దట్ ఈస్ సో యూస్ఫుల్ ఫర్ క్యాన్సర్. హీట్ షాక్ ప్రోటీన్స్ అని దానికి చేసి half of my patients they get better with just that particular stuff.